ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ చూస్తున్నాం. అంటే మన క్వశ్చన్లో అడుగుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 2, 3, 4, 6, 7, 8 ఇలా ఉంది కదా. ఇలా ఉన్న నెంబర్లో మనకి యూనిట్ డిజిట్ ఏంటంటే 8 అని చెప్తాం కదా. సో ఒకట్ల స్థానంలో ఉన్న వాల్యూ ఏంటని అడిగితే 8 అని చెప్పగలం. సో ఇదేంటి, 7 అనేది 10ల స్థానంలో ఉన్నది, 10th డిజిట్. ఇది 100 డిజిట్ అంటే 100ల స్థానం. సో ఇలాగనమాట. మన క్వశ్చన్ ఏమడుగుతారంటే 1 డిజిట్లో ఏముందని అడుగుతారు నెంబర్. సో ఇది చూడండి, ఈ క్వశ్చన్ 2/25. సో 2ని 25 టైమ్స్ ఇంటూ చేస్తే అంటే 2/25 చేస్తే ఒక పెద్ద నెంబర్ వస్తుంది కదా. అందులో చివరిలో 1 డిజిట్ నుండి నెంబర్ ఏంటని అడుగుతున్నాను అనమాట. అంటే యూనిట్ డిజిట్ నుండి నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 ఉంది కదా. 2/5 మనం ఎలా రాయొచ్చు, 32. సో ఈ 32లో మనకు 1 డిజిట్ అంటే యూనిట్ డిజిట్ ఏంటి, ఇది కదా. సో 2 అనేది ఆన్సర్ అవుతుంది. 2/5లో యూనిట్ డిజిట్ ఏంటంటే 2 అని రాస్తాం. సేమ్ ఇది కూడా అలాగే చేయాలి. కాకపోతే ఇదేంటి, 2ని 25 టైమ్స్ ఇంటూ చేసుకుని వెళ్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. సో దానికి ఒక షార్ట్ కట్ ఉంది. అది ఏంటంటే ఇదనమాట. ఇక్కడ చూడండి, ఓకేనా. ఇది యూనిట్ షార్ట్ కట్ అనమాట. ఈ టేబుల్ మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలంటే ఏం లేదు, చాలా ఈజీ ఇదే. ఫస్ట్ చూడండి, 1/1 1 కదా. 1/2 2. 1/2 అయితే ఏమవుతుంది, అది 1 ఎంతో ఇంటూ చేసినా మనకు 1 కదా వస్తుంది. సో రిపీట్ అంటే 1 1 1 ఇదే రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రిపీటెడ్ నెంబర్ అంటే రొటేషన్ నెంబర్ 1 అవుతుంది. ఇది మొత్తం చెప్పిన తర్వాత మీకు ఏంటని చెప్తాను అసలు ఈ కాన్సెప్ట్ ఏంటనే. 2/1 2, 2/2 4 అవుతుంది. 2/3 8 అవుతుంది. 2/4 16 కదా. 16లో యూనిట్ డిజిట్ ఏముంది, 6. 16లో యూనిట్ డిజిట్ ఏంటి, 6 కదా. సో 6 అనమాట. 6 రాసా అంటే మళ్ళీ చూడండి, 2/5 32 అవుతుంది. ఇక్కడ మనకి 2/32 అయింది కదా. మళ్ళీ 2 రిపీట్ అవుతుంది. సో ఇదే నెంబర్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఈ 4 నెంబర్స్ రిపీట్ అవుతాయి కాబట్టి ఇక్కడ రిపీటెడ్ నెంబర్ 4. సేమ్ అలాగే ఇది కూడా 3/1 3, 3² 9, 3³ 27 అంటే 7. ఇలా ఇదే రిపీట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ 4. ఈ 4 నెంబర్స్ రిపీట్ అవుతాయి కాబట్టి 4. అంటే 3/5 చూడండి, మళ్ళీ 3 వస్తుంది. 3/6 చూడండి, మళ్ళీ యూనిట్ డిజిట్లో 9 వస్తుంది. అలా అనమాట. సేమ్ ఇక్కడ ఈ 2 నెంబర్లే రిపీట్ అవుతాయి. సో 2 5కి మొత్తం మీరు ఏం చేసిన 5/1 నుంచి 5/∞ చేసినా సరే మీకు వచ్చేది ఏంటంటే యూనిట్ డిజిట్లో వచ్చే వాల్యూ ఇదే ఉంటుంది. 2/5/2 ఎంత అవుతుంది, 25. యూనిట్ డిజిట్లో ఏముంది, 5 కదా. సో అలా మనం ఎంత చేసుకున్నా వచ్చే నెంబర్ 5 కాబట్టి 5 రిపీట్ అవుతుంది కాబట్టి ఒకటే నెంబర్. సో 1. ఇక్కడ 6 కూడా అలాగే ఒకటే రిపీట్ అవుతుంది. 7కి మాత్రం ఈ 4 నెంబర్స్ రిపీట్ అవుతాయి. 8కి ఈ 4 నెంబర్స్ రిపీట్ అవుతాయి. 9కి మాత్రం ఈ 2 నెంబర్స్ రిపీట్ అవుతాయి. కావాలంటే మీరు చెక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు చూడండి 4 నెంబర్స్ రిపీట్ అయ్యే నెంబర్స్ ఏమున్నాయి, 2 3 7 8. అలా కాకుండా నార్మల్గా 2 నెంబర్స్ రిపీట్ అయ్యే మనకి ఏమున్నాయి, 9 4 4 9 ఉన్నాయి కదా. సో ఈ 2 నెంబర్లు 2 రిపీటెడ్ నెంబర్. ఇది గుర్తుపెట్టుకోండి చాలు, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకుని మిగిలిన నెంబర్ అని గుర్తుంటాయి. 1కి 5కి కామనే, తెలిసినవే ఆ నెంబర్సే. సో ఒకటే వస్తుంది రిపీటెడ్ నెంబర్. సో అర్థమైంది కదా, మీకు ఇలా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, 25 2/5 25 ఉంది కదా. 2/25 అయితే ఇప్పుడు 25ని 2 ఉంది కదా. 2కి రిపీటెడ్ నెంబర్ ఏంటి, రొటేషనల్ నెంబరు. ఇప్పుడు ఈ 2కి రొటేషన్ నెంబర్ ఏంటి చూడండి. 2కి రొటేషన్ నెంబర్ ఎంత, 4 కదా. సో ఈ 25ని 4తో డివైడ్ చేయాలి. ఎంత అవుతుంది, 26 0 కదా. రిమైండర్ ఎంత వచ్చింది, ఈ రిమైండర్ మనకి ఇంపార్టెంట్. రిమైండర్ అంతా 1. సో 2/1. 2/1 ఎంత, 2 కదా. సో యూనిట్ వాల్యూ అనేది ఇదనమాట. యూనిట్ డిజిట్లో ఉండే వాల్యూ 2. సో ఇలా చేసుకోవచ్చు. ఇది షార్ట్ కట్. నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. ఇప్పుడు ఈ నెంబర్ చూడండి. ఈ నెంబర్ కంటే సేమ్ రొటేషన్ నెంబర్ అంతా 4 కదా. సో 4తో ఈ నెంబర్ డివైడ్ చేద్దాం. ఇక్కడ కూడా మొత్తం ఏమవుతుందో మనకి ఆటోమేటిక్గా తెలుసు కదా. 7 × 28, ఇక్కడ 3 ఉంటుంది, 3 8 × 32. రిమైండర్ ఎంత వచ్చింది, 1. ఈ రిమైండర్ మనకి ఇంపార్టెంట్ కదా. సో 2/2కి 2/1 ఎంత అవుతుంది, మళ్ళీ ఆన్సర్ 2 అవుతుంది. సో ఇలా 2 వస్తుంది. ఓకే, ఆన్సర్ ఇది. నెక్స్ట్ సమ్ చూద్దాం. 4/29 4/29. సో ఇది ఎలా చేయాలి ఇప్పుడు, సేమ్ మనకి ఇప్పుడు 4కి
4 ఉంది కదా, ఈ 4కి రొటేషన్ నెంబర్ ఏంటి చూడండి. రొటేషన్ నెంబర్ ఎంత, 4కి 2 కదా, సో 2 ఈ 29 2తో డివైడ్ చేయాలి. మీరు డైరెక్ట్గా చేసి ఇలా చేయవసరం లేదు, డైరెక్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఎంత 14 జరు కదా, 28 1 రిమైండర్. సో 1 రిమైండర్ వచ్చింది కాబట్టి 4 పవర్ 1 ఎంత అవుతుంది, 4 పవర్ 1 అంటే 4 కదా ఆన్సర్. ఓకే అర్థమైంది కదా, ఇలా చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసాం, పవర్ చూడండి, ఇక్కడ రిమైండర్ 1 వస్తే ఇలా చేసాం కదా, ఇప్పుడు రిమైండర్ 2 వస్తే ఏం చేయాలి, సేమ్ అది కూడా ఇదే, కాకపోతే రిమైండర్ 2 వస్తే ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 4 పవర్ 30 ఉంది. 4 పవర్ 30 అంటే సేమ్ ఇందాట్లని 30 అంటే మనకి 4కి సర్కిల్ నెంబర్ అంతా రొటేషన్ నెంబర్ 2 కదా, సో 2 రిపీట్ అవుతున్నాయి కాబట్టి 2. ఇక్కడ రిమైండర్ చూడండి మనకి ఎంత వస్తుంది, 15లో 30 కాబట్టి 0. సో 0 రిమైండర్ వస్తే ఏం చేయాలి, సో ఇలా 0 రిమైండర్ వస్తే మనం 4 పవర్ 0 అని వేయకూడదు. ఓకే, ఇక్కడ ఏం వేయాలంటే 4 పవర్ 4కి రొటేషన్ నెంబర్ అంతా 2 కదా, ఈ 2 అనేది ఇక్కడ వేయాలి. సో ఈ 2 ఉంది కదా, ఈ 2ని మనం పవర్లో వేయాలి. ఇప్పుడు ఎంత అవుతుంది, 4 స్క్వేర్ అంటే 16 కదా, 16లో యూనిట్ డిజిట్ ఏంటి 6, సో ఆన్సర్ అనేది 6 అవుతుంది. ఓకే, మీకు అర్థమైంది కదా. దీనికి డిఫరెన్స్ చూడండి, 4 పవర్ అంటే మనకి ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది అనుకో, రిమైండర్ 0 వస్తే ఏం లేదు, దీని రొటేషన్ నెంబర్ ఎంతో చూస్తారు. ఇక్కడ 1 అయితే 1, 3 అయితే 3, 4 అయితే 4, దాని రొటేషన్ నెంబర్ చూసి ఇక్కడ ఇచ్చిన నెంబర్కి పవర్లో వేసి ఆన్సర్ వేస్తారు. ఓకే, అర్థమైంది కదా, అలా అనమాట. ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం, మీకు ఇంకా అర్థమవుతుంది బాగా. 2 పవర్ 24 చూడండి. 2 పవర్ 24 అంటే ఇప్పుడు 2కి రొటేషన్ నెంబర్ ఎంత, 2కి రొటేషన్ నెంబర్ 4 కదా. ఓకే, సో మనం ఈ 24 అనేది 4తో డివైడ్ చేయాలి. 6 4 24 కదా, సో రిమైండర్ 0, డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్. ఓకే, రిమైండర్ 0 వస్తే మనం ఏం చెప్పాం, దీనికి రొటేషన్ నెంబర్ ఏదో దీని పవర్ వేయాలన్నా, దీనికి రొటేషన్ నెంబర్ 4 కదా, 2 పవర్ 4 ఎంత అవుతుంది, 2 పవర్ 4 అంటే 2 × 2 × 2 4 4 × 4 16 కదా, 16 అయితే ఇందులో యూనిట్ డిజిట్ అనేది 6. ఓకేనా, యాక్చువల్ మనకి ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది, దాన్ని 2 పవర్ 0 అని వేసుకోవాలి. సో ఇలాగ వచ్చినప్పుడు మనం 0 వచ్చినప్పుడు 0 ప్లేస్లో 2కి రొటేషన్ నెంబర్ ఏంటో అది వేయాలి. సో ఇలాగ వేసుకొని చేయాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెండ్స్, మీరు ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను 2 ఇస్తాను. 7 పవర్ 43. ఓకే, 43. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 2 పవర్ 27. దీన్ని ఇప్పుడు మనం ఇప్పటివరకు చేసాం కదా, సేమ్ ఆ మెథడ్లో చేయండి. ఆన్సర్ ఏంటి ఇప్పుడే చేసాం, ఇప్పుడు చేసే ఆన్సర్ ఏంటో మీరు చూసుకోండి. ఓకే, వీడియోలో పాజ్లో పెట్టేసి ఆన్సర్ చేసుకోండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి, 34 పవర్ 24 ప్లస్ 31 పవర్ 27 ప్లస్ 18 పవర్ 164. ఈ సమ్ చేయాలంటే మీకు ఆ రోజంతా పడుతుంది. ఓకే, దీన్ని ఎంత చేయాలంటే, సో ఇలా డైరెక్ట్ చేయకుండా మనకి ఇక్కడ షార్ట్ కట్ ఉంది, షార్ట్ కట్ మధ్యలో చేసుకోవచ్చు అనమాట. మల్టిప్లై చేయాలని చాలా ఎక్కువ టైం పడుతుంది కదా, సో అలా దీంతో మల్టిప్లై చేయాలి. ఇన్నిసార్లు 24 టైమ్స్ చేయాలి, ప్లస్ చేయాలి, మళ్ళీ దీన్ని 24 టైమ్స్ ఎలా. సో దీనికి మన ఆల్రెడీ ఉంది కదా, ఆ షార్ట్ కట్లో చూద్దాం. ఇప్పుడు 20 ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది, మనకు లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ అడిగేటప్పుడు యూనిట్ డిజిట్ ఇంపార్టెంట్. ఓకేనా, 34 చేయవసరం లేదు, 4 ఉంది, 4 ఒకదాన్ని చేయొచ్చు. 4 24 కదా. ఓకే, 4 24, 4 పవర్ 24 అనుకోండి. ఈ 4కి రొటేషన్ నెంబర్ ఏంటి 2 తెలుసు కదా. ఈ 2 మనం ఏం చేయాలి, ఇప్పుడు 24 ఉంది, 24/2 చేయాలి. రిమైండర్ ఎంత వస్తుంది, డైరెక్ట్ క్యాన్సిల్ కాబట్టి రిమైండర్ 0. సో అప్పుడు మనం ఏం చేయాలి, 4 పవర్ 4 అని రాయాలి. చెప్పాను కదా ప్రీవియస్ సమ్లో, సేమ్ అలా. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు 1 ఉంది, 1 పవర్ ఇన్ఫినిటీ 1 కదా అవుతుంది. సో 1 అని రాస్తారు, 1 పవర్ 1 రాసుకుంటే సరిపోతుంది. 8 పవర్ 164. ఈ 8 తీసుకుంటే చాలు, 18 తీసుకోవసరం లేదు, 8 తీసుకుంటే సరిపోతుంది. సో 8 పవర్ 64. ఇప్పుడు 8కి చూడండి, 8కి రొటేషన్ నెంబర్ అంటే ఇప్పుడు మనకు 8 చేయలేదు కదా, 8 చూద్దాం. 8కి రొటేషన్ నెంబర్ కూడా 4. సో 164ని 4తో డివైడ్ చేయాలి. సో రిమైండర్ 0 వస్తుంది, అంటే 4 4 × 41, 164 కదా, రిమైండర్ 0. సో మనం ఇక్కడ ఏం చేయాలి, ప్లస్ ఉంది కాబట్టి మధ్యలో ఈ ప్లస్ చేస్తారు. 4 ఇక్కడ 0 వచ్చింది కదా, మనకి 0 వస్తే ఇక్కడ 8 పవర్, ఓకే
జీరో రిమైండర్ వచ్చింది కాబట్టి దీనికి సర్కిల్ నెంబర్ వేయాలి. అంటే రొటేషన్ నెంబర్ ఎంత ఉంది అంత వేయాలి. 8కి రొటేషన్ నెంబర్ ఎంత 4 ఆల్రెడీ చూసాం కదా మనం 4. సో 4 వేయాలి. ఇదంతా సమ్ చేసి వచ్చిన ఆన్సర్లో మనం యూనిట్ డిజిట్ ఏదో అది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది? సో దీని నెంబర్ ఎంత 4 అంటే మనకి ఎంత అవుతుంది 64. ఇప్పుడు చూడండి ఇలా పెద్ద చేసుకోవచ్చు, లేదా మనం షార్ట్ కట్లో 4 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ 16 ఇంటూ 16. సో ఫస్ట్ ఇది చేసిన తర్వాత ఆన్సర్ చేసుకోవచ్చు. +1 ప్లస్ 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇలా ఈ 4 కదా ఉన్నాయి. లేదంటే మనం డైరెక్ట్ క్యాలిక్యులేషన్ మనకు తెలుసు కదా ఎలా చేయాలని. ఫస్ట్ 16 ఎంత అవుతుంది 16లో 256. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉంది ప్లస్ ఉంది కదా +1 864 ఇంటూ 64 ఇంటూ 64 మనకు ఎంత అవుతుంది 4096 అవుతుంది. సో 4096 కదా, ఇది ప్లస్ ఈ మొత్తాన్ని ప్లస్ చేయండి. 12 13 కదా 5 15. సో మనకి ఇది చేయవసరం, ఇదంతా చేయవసరం. మనకి ఏంటి యూనిట్ డిజిట్ నెంబర్ ఎక్కడ కావాలి? ఈ చివరి నెంబర్ ఒకటి వచ్చితే సరిపోతుంది. అంటే 6 12 + 1 13 కదా. సో ఈ 13 అంటే 3 వచ్చింది లాస్ట్లో డిజిట్లో. సో ఆన్సర్ డైరెక్ట్గా ఇది వేసి ఇదంతా చేయవసరం, ఎందుకంటే టైం వేస్ట్ ఇదంతా చేస్తే. మనకు కావాల్సింది కాబట్టి ఇది ఆన్సర్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ 3 అని వేసుకోవచ్చు. సో దీని ఆన్సర్ అనేది యూనిట్ డిజిట్ 3. ఓకే, ఇలా మనకి ఇక్కడ పవర్లో మనకి ఎంత పెద్ద నెంబర్ ఉన్నా సరే మనం ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సమ్ ఫ్రెండ్స్ చూడండి, ఈ సమ్ చూడండి ఎంత పెరుగుతుందో 2006 పవర్ 2006 మైనస్ 2005 మైనస్ 2008. ఇది చేయాలంటే ఒక సంవత్సరం కూడా టైం సరిపోదు మనకి. సో ఇదేంటి అంత కష్టపడవసరం లేదు మనకి ఈ షార్ట్ కట్ దాన్ని బట్టి ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మన లాస్ట్ డిజిట్ ఏంటి యూనిట్ డిజిట్లో 6 and 5 ఉన్నాయి కదా. సో 6 5కి రొటేషన్ నెంబర్ ఎంత చూడండి. 6 5కి రొటేషన్ నెంబర్ ఎంత 5కి వస్తారో చూడండి 1 1. సో 6 5కి ఉన్నాయి కదా. సో 6కి రొటేషన్ నెంబర్ 1 కాబట్టి 6 పవర్ 1. ఓకే, ఈ 6 పవర్ 1 మధ్యలో ఉంది మైనస్ ఉంది కదా మైనస్. 5కి రొటేషన్ నెంబర్ కూడా ఉన్నాయి కాబట్టి 5 పవర్ 1 ఎంత అవుతుంది? ఇది 6 - 5. 6 పవర్ 1 అంటే 6 కదా 1. సో యూనిట్ డిజిట్ వాల్యూ అనేది దీని ఆన్సర్ ఇది. సో చూసారా, ఈ సమ్ చూసి మనం ఇప్పుడు భయపడే అవసరం, డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు షార్ట్ కట్లో. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 25 పవర్ 17 + 3 పవర్ 27 + 16 పవర్ 27. ఈ క్వశ్చన్ మీరే చేయండి. అండ్ ఈ క్వశ్చన్ కూడా ఇప్పుడే చేసండి. 2008 పవర్ 2004 - 2004 పవర్ 2008. సో ఈ రెండు సమ్లు ఈజీనే, సేమ్ మనం ఇక్కడ చేసాం కదా. ఇది ఈ మోడ్లోకి వస్తుంది, ఇది ఈ మోడ్లోకి వస్తుంది, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చేసిన తర్వాత వీడియో పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయండి. ఓకే, మీకు ఇప్పుడు వరకు చెప్పినంత అర్థమైంది కదా. సో ఇలా ఫస్ట్ బేసిక్ చెప్పిన తర్వాత మనం కొంచెం నెంబర్ కొంచెం పెంచాం అనమాట. అలా మీకు ఇక్కడ నెంబర్కి 2000 కాదు 2 lakh ఇచ్చినా సరే ఆన్సర్ ఏదైనా చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా. నెక్స్ట్ సమ్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి 4 పవర్ 243 ఇంటూ 16 పవర్ 25 ఇంటూ 16 పవర్ 5. ఓకేనా. ఇది చూడండి చాలా పెద్దగా ఉంది కదా, మల్టిప్లై ఉంది. మధ్యలో నుంచి గమనించండి, అది మీరు మల్టిప్లై ఉంది అంటే ఇంటూ సింబల్ ఉంది. సో ఇప్పుడు దీన్ని సేమ్ యాజ్ ఈజీగానే ఒకటే డిజిట్ ఉంది కాబట్టి దీని పవర్. ఇప్పుడు దీని సర్కిల్ నెంబర్ ఎంత రొటేషన్ నెంబర్ 4కి 2 కదా, మనం గుర్తుంచుకోవచ్చు. 4కి 9కి 2 అనే. ఓకేనా. 1కి 5కి 6కి 1. మిగిలిన నెంబర్ అన్నింటికి ఏ వచ్చినా 2 4 అవుతుంది. ఓకేనా. 2 ఓకే 3 ఇలా ఉన్నాయి కదా 7 8కి ఇలా. సో ఇప్పుడు మనకు 2 కదా, ఇక్కడ 4 కదా ఉంది. 4 రొటేషన్ నెంబర్ ఎంత 2. సో ఈ మొత్తాన్ని 2తో మల్టిప్లై డివైడ్ చేయండి మనం ఇంతకుముందు చేసినట్టే. అప్పుడు ఎంత వస్తుంది రిమైండర్ మనకి 42 క్యాన్సిల్ అయిపోతే 1 రిమైండర్ వస్తుంది. సో 4 పవర్ 1. ఓకే, ఈ రిమైండర్ మనం ఇక్కడ పెట్టాలి 4 పవర్ 1. నెక్స్ట్ ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ వేసాం. 16లో 6 కోడ్ తీసుకుని సరిపోద్ది. 6 పవర్ 25. 6కి రొటేషన్ నెంబర్ ఎంత 1 కదా. 6కి 5కి 1కి 1 కదా. సో రొటేషన్ నెంబర్. సో పైన ఎంత ఉందో మనకు అనవసరం. రొటేషన్ నెంబర్ డైరెక్ట్ 6కి 1 కాబట్టి 6 పవర్ 1. ఇక 1
ఇలా డివైడ్ చేస్తే ఎంత అవుతుంది, అంతే కదా. సో 1 రొటేషన్ నెంబర్ డైరెక్ట్ 6కి 5 1 వస్తే డైరెక్ట్ 1 వేసేయచ్చు, పైన అంతా మనకు అనవసరం. ఓకే, నెక్స్ట్ చూడండి 64 లాస్ట్ డిజిట్ ఇది కదా, యూనిట్ డిజిట్. సో 4/5 అంటే మామూలు దీనికి ఏంటి అవుతుంది, ఇప్పుడు 4కి రొటేషన్ నెంబర్ 2 కదా, 5ని మనం 2తో డివైడ్ చేయాలి. 2తో డివైడ్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది, నార్మల్గా 2 into 2 కదా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది చూడండి, రిమైండర్ 1 వస్తుంది. ఓకే, 2 4 పోతే రిమైండర్ 1 కదా. సో 4/1 రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 1 వేసాం. ఇప్పుడు ఇదంతా అవుతుంది 24, 4 into 6 24 into 4 ఎంత 96 కదా. 24 into 4 96. ఒక అర్థమైంది కదా, ఇలా వచ్చింది 96. ఈ 96లో మళ్ళీ మనకు యూనిట్ డిజిట్ కావాలి, 6 అనేది యూనిట్ డిజిట్ కదా. సో 6 వేస్తాం, ఆన్సర్ అనేది 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది మీకు అర్థమైంది కదా, ఎలా అనమాట. మల్టిప్లై అంటే ఇక్కడ మల్టిప్లై సింబల్ ఉంటే మల్టిప్లై చేయాలి, ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి, మైనస్ ఉంటే మైనస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ సమ్ చూడండి, 159 పవర్ ఇలా ఇచ్చారు, 633 పవర్ ఇదంతా ఇచ్చారు ఈ నెంబర్. ఓకే, వీళ్ళకి ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చారు కదా, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఏం భయపడే అవసరం లేదు. సేమ్ ఫస్ట్ ఈ నెంబర్ ఉంది కదా, ఈ యూనిట్ డిజిట్ నెంబర్, ఈ నెంబర్ తీసుకోవాలి. మనకంటే 9కి రొటేషన్ నెంబర్ 2 కదా, 2ని దీంతో డివైడ్ చేస్తే సరిపోద్ది. 2 డివైడెడ్ బై ఇది చేస్తే సరిపోద్ది. ఓకే, 81 డివైడెడ్ బై 2. అలాగే ఇక్కడ 3 ఉంది కదా యూనిట్ డిజిట్లో, ఈ 3ని 84 డివైడెడ్ బై ఈ 3 రొటేషన్ నెంబర్ ఎంత 4 కదా, 4 చేస్తే సరిపోద్ది. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది ఏమవుతుంది 9కి రొటేషన్ నెంబర్ 2 కాబట్టి 81/2 చేస్తే మనకి రిమైండర్ 1 వస్తుంది. సో 9/1 మీకు అర్థమైంది కదా. 81 చేస్తే మనకి 40/80 అవుతుంది కదా. సో రిమైండర్ 1 వచ్చింది. ఈ రిమైండర్ని 9/1 కింద వేస్తాం. సో అది వేసాం, మనం దీనికే చేస్తున్నాం 9/1 ఇంటూ ఇక్కడ 3 చూడండి, 3కి రొటేషన్ నెంబర్ 4 కదా. సో 84ని 4తో మనం డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే సైడ్ క్యాన్సిల్ అయిపోద్ది కదా మనకి, 2 1 84 రిమైండర్ 0. సో 3/0 అంటే మనకి 0 రిమైండర్ వచ్చింది కనుక మనకి ఏం చెప్పాం, మన ప్రీవియస్ సమ్లో చూడండి మీకు అర్థమవుతుంది, 3/0 వస్తుంది. సో ఇక్కడ 0 అంటే రొటేషన్ నెంబర్ ఎంత, ఇలా 0 వచ్చినప్పుడు 3 రొటేషన్ నెంబర్ ఎంతో అంత వేస్తారు, 3/4. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 3/4 అంటే 9 into 3/4, 3 into 3 9, ఇంకో 3 into 3 9, 9 into 9 81 కదా. సో 81 into 9 చేస్తే ఏమవుతుంది 9 72. సో మనం 72 వరకు చేయవసరం లేదు, 9 మనకి లాస్ట్ డిజిట్ కదా కావాలి, యూనిట్ డిజిట్. సో 9 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 729 వస్తుంది. ఇందులో యూనిట్ డిజిట్ అనేది ఇది కదా. సో ఇది అనమాట. సో ఇలా చేసుకోవచ్చు. ఇప్పటివరకు నేను మీకు ఇచ్చిన వర్క్ అనేది అంటే సమ్స్ తర్వాత ఇచ్చాను కదా, ఎప్పుడు ఇచ్చిన వర్క్ అప్లై చేసేయండి. ఓకేనా, వీడియో పాస్ చేసి అప్లై చేస్తే ఈజీ గుర్తుంటుంది టాపిక్ అనేది. ఓకేనా, మన నెక్స్ట్ వీడియోలో ఏం చూస్తామంటే, సో ఇది చూడండి, 7:14 6:- అని అడుగుతున్నాం అనమాట. ఈ క్వశ్చన్ మార్కులో ఏం వస్తుందని, దీనే మన ఎనాలజీ అంటారు. ఓకేనా, మ్యాచింగ్ నెంబర్ అంటారు. సో ఇది చూద్దాం అనమాట నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మనం పెట్టిన కొత్త వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్.